మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా దొరవారసత్రం మండలం తోగరాముడి పంచాయతీలో సోమవారం ఎమ్మెల్యే నిలవెల్ల విజయశ్రీ ఆర్టీఓ దేవేందర్ రెడ్డి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా అందించి రైతులు అభివృద్ధి చెందడంలో ప్రభుత్వ సహాయం ఎప్పటికీ ఉంటుందని, నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గాని ఆర్టీఓ దృష్టికి గాని తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో మనకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాని మీద మన ఫోటోలు కాకుండా గత ప్రభుత్వ నాయకులు ఫోటోలు వేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనకు పొలాలు ఉన్నాయో అక్కడంతా కూడా సర్వే రాళ్ల మీద వాళ్ళ ఫోటోలే వేసుకొని మనకు సర్వే రాళ్లు కూడా పెట్టడం జరిగింది. గతంలో మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఎంతో మంది రైతులు కానీ లేదా పొలాలు ఉన్నవాళ్ళు లేదా స్థలాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి అది ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టి ప్రజలందరికీ కూడా భరోసా కలిగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో మనం చూస్తే ఈరోజు మనకు అంటే 1 ఎకరా ఉంటే మన పేరు మీద 10 ఎకరాలు 5 ఎకరాలు కూడా రిజిస్టర్ అయిపోయిన పరిస్థితులు. ఎందుకంటే అలా రిజిస్టర్ అవడం వల్ల మనకు సంక్షేమ పథకాలు ఏవైతే రావాలో అవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందేవి కాదు. ఇలాంటివి చాలా వరకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలు ఎన్నో అవకతవకలు జరిగి 1 ఎకరా ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు చూపించడం, లేదా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి తక్కువగా చూపించడం, ఇలాంటివి ఎన్నో అవకతవకలు జరిగి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు అది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా సర్వే చేయించడానికి రెవెన్యూ సదస్సులు గ్రామాల్లోనే పెట్టి అక్కడికే అధికారులు వచ్చి మీ అందరి దగ్గర అర్జీలు తీసుకొని అవన్నీ కూడా కరెక్షన్ చేశారు. అలాగే ఈరోజు పట్టాదారు పుస్తకాలు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి పట్టాదారు పుస్తకాలు రాజముద్రతో మనకు పట్టాదారు పుస్తకాలు మీ ఫోటోలు ఎవరికైతే పొలంకి ఎవరిది చెందుతుందో వాళ్ళ ఫోటో లోపలేసి, అలాగే క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేసి, అలాగే సరిహద్దుల్ని కూడా వీళ్ళు ఇలా సర్వే చేసి నీట్గా సరిహద్దులు వేసి మీ పొలం ఎక్కడి వరకు ఉంది, మీ సరిహద్దులు ఎక్కడి వరకు అన్నది కూడా మ్యాపింగ్ చేసి సర్వే నెంబర్లు అన్నీ ప్రాపర్గా వేసి మీకు ఎంత పొలం ఉంది ఎంత అన్నది కూడా నీట్గా మెన్షన్ చేసి మనకి ఈరోజు రాజముద్రతో ఒక పాస్బుక్ను కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. కానీ గతంలో ఇలా జరిగేది కాదు. ఈ పైన రాజముద్ర ప్రభుత్వ రాజముద్ర కాకుండా ప్రభుత్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దీని మీద ఉండేవి. ఆ రోజు పట్టాదారు పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరిలో ఒక అనుమానం ఉండేది, ఈ స్థలం ఈ పొలం మనకు చెందుతుందా లేదా జగన్మోహన్ రెడ్డికి చెందుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చే మన భూమికి రాజముద్ర అయితేనే ఉండాలి, అలాగే మన ఫోటోలు మాత్రమే వేసి ఈరోజు పట్టాదారు పుస్తకాలు ఆర్డీఓ గారు చెప్పినట్టు అన్ని సర్వేలు చేసి కరెక్షన్స్ లేకుండా ప్రాపర్గా అక్కడ ఎస్టీ కాలనీలో మనకు అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా అక్కడంతా బురద, అంటే వర్షాలు పడడం వల్ల అదంతా కూడా బురద అయిపోయింది. ఏమంటే గతంలో మాకు రోడ్లు వేయలేదని వాళ్ళు అడిగారు. అందుకనే అక్కడ ఉన్న ఇల్లులు కూడా పాడైపోయి ఉన్నాయి. కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇమీడియట్గా పిలిచి అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా పెట్టించమని చెప్పాము. అలాగే ఎంపీడీఓ గారిని పిలిచి అక్కడ రోడ్స్ వేయించమని ఆ రోడ్ శాంక్షన్ కూడా మనం పెట్టించి రోడ్ శాంక్షన్ కూడా చేయించాం. కానీ అక్కడ ఉన్న సర్పంచ్ మేము రోడ్లు వేయడానికి ఒప్పుకోవడానికి సంతకం పెట్టడానికి కూడా అడ్డుపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మన వాళ్ళు మన సర్పంచులు ఉంటే రేపు అభివృద్ధి చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఒక మంచి నాయకుడిని రాష్ట్రానికి తీసుకొస్తే రాష్ట్ర అభివృద్ధికి మనం రేపు రోడ్లు వేసుకోవాలన్నా లేదా ఇల్లులు కట్టుకోవాలన్నా అన్నిటికీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈరోజు ఎవరికైతే పట్టాదారు పుస్తకాలు వచ్చాయో అవన్నీ కూడా ఇచ్చేస్తారు. అమ్ములు
350 ఉంది. 2.5 పర్ బ్యాగ్. ఏవైనా కూడా ఒక 20 పేరు లోపల మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీకు ఎంత ఉంది పొలం అన్నది ఇక్కడ అంతా నోట్ చేసి ఉంటారు. మీ సరిహద్దులు కూడా ఇక్కడ వేసి ఉంటారు. ఎంత ఉంది? 32 సెంట్లు. అన్నదాత సుఖీభావ పడుతుందా మీకు? 2 విడతలు పడిందా? పొలం బాగా పండిందా? యూరియా అందిందా మీకు? అన్ని మంచిగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎట్లా పని చేస్తుంది? ఎంత ఉందండి పొలం? ఎకరా 3 సెంట్లు పడిందా? అన్నదాత సుఖీభావ పడిందండి.